రమగారు కాదు, ఇప్పుడు క్షమించదగ్గ కాంప్రమైజ్ అవ్వగలిగే పాయింట్స్ కొన్ని ఉంటాయి, క్షమించరానివి కొన్ని ఉంటాయి. అంటే అది ఇట్స్ ప్యూర్లీ పర్సనలైజ్డ్. అవి కొన్ని మనం మాట్లాడలేము. అసలు ఇందాక మీరు చెప్పినట్టుగా అసలు నిజం ఏంటి అనేది మనకి ఎవరికీ తెలియదు. కానీ ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వచ్చు అంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఎందుకంటే పిల్లలు ఉండొచ్చు, సో వాళ్ళ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు, ఇప్పుడు రెండు వైపుల నుంచి లేడీ మాత్రమే కాంప్రమైజ్ అవ్వాలని కాదు, హస్బెండ్ మాత్రమే కాంప్రమైజ్ అవ్వాలని కాదు, వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయితే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, పిల్లల గురించి ఒక మాట ఆలోచించాలి కాబట్టి అన్నది పాయింట్ ఇక్కడ మేజర్గా మనం అందరం చెప్పేది. మన సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాటే చాలా కరెక్ట్. పాత కాలంలో అమ్మలు తనులు తినేవాళ్ళు, పిల్లల కోసం సంసారం కోసం భరించేవాళ్ళు. ఇదివరకటి కాలానికి ఇప్పటికీ తేడా అంటే ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆడపిల్లలు ఇళ్లలో పుట్టిళ్లలో గెస్ట్లుగా ఉండేవారు. వీరికి తెలియదు బహుశా అన్వాంటెడ్ గెస్ట్. ఓ మై గాడ్, సచ్ ఎ గ్రేట్ పాయింట్ రాము గారు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత అది అత్తారింటికి సంబంధించిన విషయం. అమ్మాయి ఎప్పుడైనా పండగ వస్తే ఇక్కడ యువరాణిలాగా చూసి పంపించాలి, ఆ పిల్లని ఇక్కడ వంట కూడా చేయించకూడదు అనుకునేవాళ్ళు కొన్ని కుటుంబాలు. ఇప్పుడు కూడా ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని ఇలాగే ఉండేవి. లోవర్ క్లాసెస్ లో బాగా అంటే పేదరికంలో ఉండేవాళ్ళు, పని చేసుకుని జీవించే వాళ్ళు అయితే పిల్ల వస్తే పండగ ఖర్చులు పిల్ల కూడా కొంచెం సంపాదించి తండ్రి మొగుడికి ఇవ్వవలసిన డబ్బులు కూతురే సంపాదించి పెట్టేది పాత కాలంలో. పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది సంగతి. అప్పటి నుంచి ఇప్పటిదాకా పెళ్ళైన ఆడపిల్ల అన్వాంటెడ్ గెస్ట్, కేవలం గెస్ట్ 4 రోజులు చక్కగా జాగ్రత్తగా చూసి తనంటే దాన్ని పంపించేసేయాలి. అలాంటి పద్ధతి ఇది వరకు ఉండేది. పైగా ఇక్కడ ఏదైనా సమస్య వస్తే వెళ్ళి ఎవరి మీద పడాలి? ఎవరు ఈవిడ్ని సపోర్ట్ చేసేవాళ్ళు? భర్త దగ్గర తన్నులు తిని ఏడుస్తూ వస్తే 4 రోజుల నుంచి మళ్ళీ ఏదో మంచి రోజు చూసి పసుపు కుంకుమ ఇచ్చి పంపేసేవారు. మేనమామో బాబాయో వెనకాల ఉండి, బాబు నాయన కొంచెం మంచిది చేసుకొని ఆయన ఇట్లా చేయబోకు నాయన, తల్లి లేని పిల్లనో అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయారని బతిమలాడి, లేదా వాళ్ళ మేనమామ వీళ్ళ మేనమామ కూర్చుని ఇద్దరు డిస్కషన్ చేసి ఏదో మొత్తానికి కాంప్రమైజ్ చేసేవాళ్ళు. ఒకనాటి కాలం అది. ఇప్పుడు పరిస్థితి ఈ ఆలు ఏబిసిడీలు రాని అమ్మలు ఇవాళ లేరు. ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరు? ఈ మగవాడితో సమానంగా ప్రతి రంగంలోనూ పరిగెత్తి ఈ పరుగు పందెంలో వాడి చేతిలో సీట్లు కూడా వీళ్ళే లాగేసుకుని కైవసం చేసుకుని అమ్మతల్లులు ఉన్నారు. ఇప్పుడు ఇలా పరిగెత్తిన పిల్లని నువ్వేం చెప్పచ్చు? మీరు అన్నట్టు అణిగిమడిగి ఉండు కాదు, సాయిదా పాయిదాగా ఉండు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోండి, లేదా మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడు. తెగేదాకా లాగదు. అణిగిమణిగుండు, అత్తమామల పాదసేవ చెయ్యి, ఇలాంటివి చెప్పలేము. ఇప్పుడు పాదసేవ కాలం పోయింది, మా చిన్నప్పుడే, ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే హెల్ప్ఫుల్ గా ఉండాలి. ఫ్యామిలీ అనేది చాలా ముఖ్యమైనది. వివాహం మనం ఎందుకు చేస్తున్నాం? పెళ్లి చేసే ముందే ఇప్పుడు మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఆడపిల్ల మగ పిల్లడు శుభ్రంగా మాట్లాడుకుంటారు. పైగా వీరన్నట్టుగా అటేడు తరాలు ఇటేడు తరాలు ఇప్పుడు చూడట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? మ్యాట్రిమోనీలు రకరకాల అన్ని కులాల వారీగా మ్యాట్రిమోనీలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ద్వారా లేదా స్నేహితులు, క్లాస్మేట్స్, ఆఫీస్లో కలీగ్స్ పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. అందులో జాతి మత వైషమ్యాలకు తావులేదు అసలు. ఇష్టం ఎలా కావాలంటే అలా పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటప్పుడు వాడికి ఏం చూపిస్తాడో అమ్మాయిలు కానీ అమ్మాయి లేదా అమ్మాయి ఏం చూపిస్తుందో అబ్బాయి కానీ అదే చూస్తారు. వీళ్ళ లోతుపాతులు ఎవరికి తెలియదు. ఇవాళ రేపు మరి వీరు అవునో కాదో లవ్ మ్యారేజెస్ కూడా సమానంగా ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎట్లా మనకి అరేంజ్డ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయో దాంతో సమానంగా లవ్ మ్యారేజెస్ కూడా సంవత్సరాల తరబడి స్నేహితులుగా ఉన్నవాళ్ళు, తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కలిసి ఉండేవాళ్ళు ఇద్దరు. ఇందులో ఏంటంటే ఆడపిల్లలు కొన్నిటిని ఆడవాళ్ళు సహిస్తారు. ఇదివరకటి కాలంలో భార్యలే ఒప్పుకుని భర్తలకి 2వ పెళ్లిళ్ళు చేసేసుకోమని చెల్లెళ్ళను కూడా చేసేసిన రోజులు కూడా ఉండేవి పాతకాలంలో. ఇప్పుడు ఇలాంటి మోసాలని సహించలేకపోతారు మగవాళ్ళు, ఆ మోసాన్ని సహించలేరు. ఇది ఒక సమస్య. ఉద్యోగాల వల్ల సమస్య, వేరు ప్లేసుల్లో పనిచేయాల్సి రావటం, స్థాయి భేదాలు అందులో. తర్వాత ప్రధానమైనది కుటుంబ నేపథ్యం. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించుకునేటప్పుడు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని కేసెస్ వీరి దగ్గరకు వచ్చే కేసులు వేరు, మన దగ్గరకు వచ్చేది వేరు కదా. ఆ అమ్మాయి ఒక ఆవిడ నాకు చెప్పారు, అమ్మాయి పీజీ చేస్తారు, అతను ఆల్రెడీ పీజీ అయ్యింది. ఈ అమ్మాయికి మంచి చోట సీట్ వచ్చింది, అతనికి కొంచెం మంచి చోట రాలా సీటు, ఏదో సుమారైన కాలేజ్. ఈ వాళ్ళిద్దరూ కొంచెం చదువుకునే రోజుల్లో ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి స్నేహితురాలతో ఇతను కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాడు, తెలుసు తనకి. అయినా సరే అతనే కావాలని ఇంట్లో బలవంత పెట్టి పోరాడి పెళ్లి చేసుకున్నాక తమ పెళ్లితో పాటు అతని ఫ్రెండ్షిప్ కూడా నడుస్తూనే ఉందని ఆ అమ్మాయికి 1.5-2 ఏళ్ళకి తెలిసింది. అప్పటికి అమ్మాయి పీజీ అయిపోయింది, అతను పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. తను లేనప్పుడు తన ఫ్రెండ్ తన ఇంట్లో ఉంటుందనే సంగతి ఆవిడకి తెలిసింది. మానేస్తాడు అనుకున్నాను అంటుంది.
కాదు నువ్వు ఎట్లా నమ్మేవమ్మా అని నేను అడిగితే, ఏమో అంటే అప్పుడు నాకు తెలియలేదు, ఒక పిచ్చి ప్రేమ, వాడిని ఒక వదలలేని తను పొసెసివ్గా ఫీల్ అవుతారు, ఈ బొమ్మ నాది అని. స్నేహితురాల చేతుల నుంచి లాక్కుంటున్నాను అనుకుంది ఆవిడ. ఆల్రెడీ ఆ చేతి వీడి పీక పడితే దాని చేతిలో ఉందనే సంగతి గుర్తించలేదు. ఇప్పుడు ఈ పెళ్లి ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా చెప్పండి? ఆబ్వియస్లీ ఫెయిల్. ఇప్పుడు ఇందులో ఆడవాళ్ళ సాయదా మగవాళ్ళదా? తెలివి తక్కువ ఆడవాళ్ళది, 100% తెలివి తక్కువ ఆడవాళ్ళు. ఇట్లాగే ఇలాగా మగవాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళతో స్నేహంలో ఉంటారు, తర్వాత ప్రేమించుకుంటారు, హ్యాబిట్ పెరిగిపోతుంది. ఈ లోపల ఉద్యోగాల్లో సక్సెస్ అవ్వకపోతే హ్యాబిట్ ఎక్కువైపోతుంది, దాన్ని నిరంతరం భరించాల్సి వస్తుంది. స్నేహితులుగా ఉన్నప్పుడు ఏమిటి, ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు కలుసుకుంటారు, తెలియదు, బాగానే ఉంటుంది. ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చేసరికల్లా ఈ హ్యాబిట్స్ కానీ దౌష్ట్యం కానీ వాళ్ళలో ఉండే బ్లాక్ ఇవి ఉంటాయి కొన్ని నీడలు నల్లటివి, అవన్నీ ప్రత్యక్షంగా చూడాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా రెండో దారి ఉండదు. అవును, ఇప్పుడు రెండో దారి లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం తెలుసుకున్నారు, ఒకళ్ళ ఫ్యామిలీ గురించి ఒకళ్ళు ఏమి తెలుసుకోరు. ఒకవేళ ఫ్యామిలీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకో ఎవరు చెప్తారండి? ఎవరైనా చెప్తారా? ఎవ్వరు చెప్పరు. ఒకవేళ మన ఇద్దరం ఎదురుబెదురు కూర్చున్నాం, మీ మొహం నిండా మసిందని చెప్పడానికి నేను కూడా మొహమాట పడతాను. అవును, నిజం. మొదట్లో మాట్లాడతాం, మనం బాగా క్లోజ్ అయ్యాక అప్పుడు మాట్లాడతాం. ఈ క్లోజ్ పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఇక అప్పుడు మసి మిగులుతుంది. మిగిలేదేంటి? అదే కదా జరిగేది. ఇది వరకట్లాగా సంబంధాలు చూడడం, పెద్దాళ్ళు వెళ్ళి మాట్లాడుకోవటంలు అవి చాలా తగ్గిపోయింది. ఇవి ఇమీడియట్ పెళ్ళిళ్ళు. కొంతమంది అమెరికా నుంచి వచ్చి 5-6 పిల్లల్ని చూసి ఒక పిల్లని సెటిల్ చేసుకుని పెళ్లి చేసుకునేవాళ్ళు. అమెరికా నుంచి వచ్చిన ఆడపిల్లలు కూడా 6-7 అబ్బాయిలతోటి మాట్లాడి ఒక అబ్బాయితో పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పెద్ద తెలుసుకునేది ఏముందమ్మా ఇందులో? ఏం లేదు. మనం తెలుసుకోవాల్సింది, తెలియజేయాల్సింది ఏంటంటే ఈ పరుగు పందెంతో పాటు జీవితం అనేది ఒక పెద్ద మ్యాటర్ అని. అది పిల్లలకి కాదు తెలియవలసింది, పేరెంట్స్. నువ్వు వేసే స్టెప్పే సరైంది కాదని పేరెంట్స్ పిల్లలకి చెప్పగలగాలి. లేదా ఈ నడుస్తున్న నడక ఏదైతే ఉందో ఇది మనకు ఒక ఫ్యామిలీ, ఇందులోకి వెళ్తావు, నువ్వు ఈ ఎంటర్ అయ్యేదాన్ని నువ్వు సరిగ్గా చేసుకో, సజావుగా ఉండు. రేపొద్దున ఏదైనా తేడా పాడా వస్తే ఇలా తెంపేసి ఎన్ని చోట్ల ముళ్ళు కట్టిస్తాం మనం? అవును, డివోర్స్ తీసుకోవచ్చు, అందరూ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా మనకు అన్ని నచ్చే గుణాలే ఉంటాయని గ్యారంటీ లేదు కదా. ప్రధానమైనది రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది పెళ్లిళ్ళలో. నేను ఎప్పుడో ఒక వీడియో చేసి, పెళ్లి ఇప్పుడు గ్యాంబ్లింగే, చాలా రోజుల క్రితం చేస్తాం, ఎప్పుడు గ్యాంబ్లింగే. అది రెండు పందెం వేస్తాము, 2 పడుతుందో 1 పడుతుందో తెలియదు వెదోది. మనకేమైనా గ్యారంటీ ఉందా? విసిరావు నువ్వు 4 గవ్వలు, 2 పడాలని ఆస్పైర్ చేస్తావు, లోపల బోల్డ్ అంతా ఊహిస్తావు, ఎఫర్మేషన్స్ బోల్డ్ ఉంటాయి. 2 పడాలి, 2 పడిన తర్వాత అప్పుడు ఆకుపచ్చటి చెట్లు, తర్వాత పైనుంచి వెన్నెల, ఇక్కడ సెలయేరు, బోల్డ్ ఊహిస్తావు. అది 1 పడితే మొత్తం ఊహంతా పోయిందా? ఎంత ఊహిస్తాం పెళ్ళి అంటే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మగవాడికి ఒక సెక్యూర్డ్ హాయ్ ఫ్యామిలీ లైఫ్, ఆడవాళ్ళకి ఒక సెక్యూర్డ్ బ్యూటిఫుల్ లైఫ్. ఆడపిల్లలు తమని సంతోషంగా ఉంచేవాళ్ళు కావాలని కోరుకుంటారు. మగవాడు తనతో పాటు చక్కగా నడిచే సహచరి కావాలని కోరుకుంటారు. వాళ్ళు జాగ్రత్త పడాలి. ఈ నడుస్తున్నది ఒకవేళ ఇది ఒక్క కాలు మీదే నడుస్తుంది, అయినా దాన్ని నడిపించాలి. కుంటిదో గుడ్డిదో మనం చేసుకున్నాము, దీన్ని మనం భరించాలి, నేను భర్తని అనే ఇంగితం మగపిల్లలకి ఉండాలంటే ముందు పేరెంట్స్కి ఉండాలి. ఆడపిల్లలకి ఇప్పుడు ఎవడో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాం, వీడు ముళ్ళ దారిలో తీసుకెళ్తాడు, ఏ దారిలో తీసుకెళ్తాడు, కాళ్ళు జాగ్రత్తగా వేసుకుని నడవడం నేర్చుకోవాలి. మనం ఆలోచించుకోవాలి. మొదట ఆలోచించి నువ్వు దిగు. ఆ మొదట ఆలోచన లేకుండా అప్పటికప్పుడు హుమ్మస్సులో చేసేది. పోనీ ఈ హుమ్మస్సు టీనేజ్ పెళ్ళిళ్ళు అనుకోండి, పాపం వాళ్ళకి ఏం ఆలోచన లేదు, చిన్నతనం కదా, బాగా ఎదగరు, మనసుకి తెలియదు, ఎప్పుడు కలర్ఫుల్ థింగ్సే తెలుస్తాయి టీనేజ్లో. దాని వెనకాల ఉన్న చీకటి అర్థం కాదు. 24 ఏళ్ళు, 26 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చాక అప్పుడు కూడా నువ్వు అలా చిన్నతనంగానే ఉంటావా? అప్పుడైనా నువ్వు ఎందుకు ఆలోచించవు? కనపడే ఈ రంగుల స్వప్నం వెనకాల ఏముంది అనేది ఆలోచించి దానికి రెడీ అయ్యి దూకేసేయాలి. ఈ రెడీ చేసే బాధ్యత డెఫినెట్గా పేరెంట్స్దే. ప్రతిసారి తల్లి తండ్రి తమదైన వేరు ప్రపంచాల్లో ఉండిపోతున్నారు ఇప్పుడు. అవును, ఇప్పుడు విడాకులు తీసుకునే చాలామంది పిల్లల పేరెంట్స్ అన్బన్ ఉంటుంది, అమ్మా నాన్న ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. నాకు వచ్చిన ఒక కేసు, అమ్మాయికి 28 ఏళ్ళు, మా అమ్మని విడాకులు తీసుకోమంటున్నాను, మా అమ్మ వింటలేదంటే అని నన్ను అడిగింది. మీరు మా మదర్ని కన్విన్స్ చేయండి, మా ఫాదర్ చాలా విసిగిస్తాడు, ఆయన ఎప్పుడు తాగిస్తూ ఉంటాడు, తరచూ ఏదో గొడవలు అవుతాయి, డబ్బులు బోల్డన్ ఉన్నాయి మాకు, మా అమ్మ ఏమీ హ్యాపీగా ఉండదు. మీ నాన్నతో సెపరేట్ అయితే హ్యాపీగా ఉంటుందంటే కనీసం మా నాన్న బాల్ ఉండదు కదా మా అమ్మకి. ఈ పాయింట్ మీద ఉన్నారు. అయితే ఇప్పుడు మేడం ఇందాక ఏమన్నారు, బాధ్యత భరించాలి అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు అలాంటివి చెప్తే నేను 100 చెప్తానండి.
ఇప్పుడు వచ్చిన కేసు చెప్తున్నారు అక్కడ ఎందుకంటే ఎల్బీ నగర్ కోర్టులో నేను వేసిన కేసు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి యుఎస్లో ఉంటారు, ఒక అమ్మాయి ఆమెతోనే ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి భయపడి ఆ అమ్మాయి పేరు మీద అంటే వాళ్ళ వైఫ్ పేరు మీద 3 అంతస్తు బిల్డింగ్ రాసేస్తే అంత అయిపోయిన తర్వాత నువ్వు నా భర్తవే కదని బయటకు నెట్టేస్తే అతను కోర్టు మెట్లు ఎక్కిండు. మరి ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి ఇక్కడ? ఒక వ్యక్తి ఇప్పుడు ఒక పర్సన్ అనేవాళ్ళు కేవలం మంచి వాళ్ళే ఉండరు, అలాగని కేవలం చెడ్డవాళ్ళే ఉండరు. మంచి చెడు కలిస్తేనే ఒక మనిషి. ఆ మనిషి మంచిని తీసుకో. ఇప్పుడు మేడం అన్నట్లు టీనేజ్లో ఉన్నప్పుడు లేదంటే నీతో ప్రేమలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న ఏ లోపం కనపడదు అంటే అది మీదే తప్పు, అమ్మాయిదే తప్పు. ఇప్పుడు నువ్వు ఈ రోజు కనిపించిన తప్పు నీకు పెళ్ళైన తర్వాత ఎందుకు ఒక ఏమంటారు ఒక మొత్తం దారుణంగా కనిపిస్తుంది? తప్పు నీదే కదా. ఇక్కడ అట్లని చెప్పేసి ప్రతి అబ్బాయిలు అలా ఉండరు. ఇప్పుడు చాలామంది మీరు చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ, మాణిక్యేశ్వర్ నగర్ బస్తీలో, తర్వాత అమీర్పేటలో, అదేవిధంగా స్టూడెంట్ పాపులేటెడ్ ఏరియాస్లో చూడండి చచ్చేటట్టు కష్టపడుతున్నారు మగపిల్లలు. ఏంటి 30 సంవత్సరాలు వచ్చినా సరే పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు, ఎందుకంటే భయపడుతున్నారు నేను ఏం పెట్టి నా భార్యని పోషించగలగాలి అని. అంటే అంత పరిపక్వత వచ్చిన యూత్లో ఇలాంటివి ఎందుకు జరుగుతాయండి? కేవలం ఇక్కడ ఏంటంటే నువ్వు నేను సమానం, నేను నీకంటే ఏం తక్కువ కాదు అనే ఒక అహంభావం ఎప్పుడైతే స్త్రీలలో ఏర్పడుతుందో అప్పుడే ఈ వీళ్ళ మధ్య క్లాషెస్ అనేవి ఏర్పడతాయి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మధ్య మోస్ట్లీ నేను చూసిన దాని ప్రకారం అయితే అహంతో చాలా జరిగితే ఆ తర్వాత ఈ వీళ్ళకి మధ్య అనుమానం, అక్రమ సంబంధాలు ఉండే అన్న భావన, ఆ అనుమానంతో మోస్ట్లీ జరుగుతున్నాయి. ఇంకా కానీ ఇక్కడ ఈ వీళ్ళ మధ్య ఏంటనంటే నవీన భావజాలం, తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి మన సోషల్ మీడియా కానివ్వండి, ఫోన్ కానివ్వండి. అక్కడి వరకు ఎందుకంటే నేను ఉస్మానియాలో న్యాయ విద్యార్థిగా ఉన్నప్పుడు 1 GB డేటా 90 రూపాయలు పెట్టి కొనుక్కుంటే అమ్మో బాబోయ్ 90 రూపాయలు 1 GB డేటా, దీన్ని నెలంతా ఎలా వాడుకోవాలి అని వెంటనే వాట్సాప్ చాట్ చేసుకొని దాన్ని వెంటనే మళ్ళీ డేటా ఆఫ్ చేసి జైలు పెట్టేసుకున్నాం. కానీ ఈరోజు అలా లేదు పరిస్థితి. రోజుకు 1.5 GB ఫ్రీ. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే అవసరానికి మించిన డబ్బులు ఉన్నప్పుడు, అవసరానికి మించిన అవకాశాలు ఉన్నప్పుడు, అవసరానికి మించి తప్పు చేయడానికి ఎన్నో దారులు ఉన్నప్పుడు తప్పకుండా నేను చేస్తాను. ఇందులో స్త్రీలు పురుషులు అనే తేడా లేదు. ఖచ్చితంగా ఇందులో లింగభేదం అనేది ఏం లేదండి. తప్పు చేయడానికి ఇద్దరు తప్పు చేస్తున్నారు. కానీ పురుషుడు చేసిన తప్పు మనం ప్రాథమికంగా తీసుకుంటే సంసారాలను నిలబడలేదు. అదే విధంగా స్త్రీ చేసే తప్పు, అదే చెప్తున్నాను నేను ఇందాకన్నా, ఒక స్త్రీమూర్తి చేసే తప్పు 2 కుటుంబాలకి ఇంపాక్ట్ చూపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళకు పుట్టిన సంతానం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు ఎందుకు జరుగుతున్నాయండి? వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి మనలాగా ఒక వివాహ బంధం మీద బలమైన పటిష్టమైన నమ్మకం లేదు. మనలాగా వివాహ బంధం అంటే మన పెద్దలు నువ్వు ఏనతోనే నీ అంటే పాతకాలంలో మేడంకి తెలిసి ఉండి ఆ ఎత్తి మీద పడితే అంతే ఆ వాకిలే నువ్వు ఊడ్చాలి, నువ్వు చనిపోయేంత వరకు నువ్వు అక్కడే ఉండాలి అంటే అదే చెప్తున్నా. 50 years బ్యాక్ ఇంతే ప్రపంచం. ఇప్పుడు మనం ఎన్ని రకాల మార్పులు వచ్చినాయి, ఎన్ని అవకాశాలు వచ్చినాయి, ప్రపంచం ఎంత మారిపోయింది. ఇంత మారినా ఇదే భావజాలంతో ఉంటామంటే కుదరదు. మరి ఇప్పుడు ఇది కుదరదు. అందుకని ఏం చెప్పాలి? మీరు సరిగ్గా మీరు చెప్పిన మాటలే, మన ఇద్దరం ఒకటే విషయాన్ని మీరు ఇందాక ఆ స్టైల్లో చెప్పలా. ఇప్పుడు అబ్బాయిలు ఇలా చేశారు, ఇలా ఉండాలి, మీరు క్వీన్ లాగా ఉండాలి అని అంటే మీ క్వీన్కి సరైన ఈడు జోడు మీరు తయారు చేసిన ఇంకొక రాజుని, ఒక కింగ్ని తీసుకురండి. ఇప్పుడు విభిన్న మనస్తత్వాలని తీసుకొచ్చి ఒక దగ్గర కలపాలంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య కొంత క్లాషెస్ వస్తుంది. మేడం ఏం చెప్తున్నారు అంటే మన పాయింట్ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయని. కానీ ఇక్కడ మేడం నేను స్త్రీ పక్షపాతిని కాదు అంటూనే స్త్రీ పక్షపాతం చూపిస్తున్నారు. బాగానే అర్థమైంది. కాదు యాక్చువల్లీ కాంప్రమైజ్ అయ్యి ఉండాలి అన్న పాయింట్ మీరంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ అనేది ఏంటంటే చెప్తున్నాను, అణిగి మణిగి ఉండటం అనేది రూల్డ్ అవుట్ అండి. అంటే నేను ఏమంటానంటే ఒకనొకప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండబట్టే ఈ రోజు ఇంత రివల్యూషన్. ఎందుకు అణిగిమణిగి ఉండాలి? నాళ్ళు నీ డెసిషన్ తో సంబంధం లేదు, అసలు నీ ఇంటి పేరు మారిపోయింది, నీతో అసలు ఏం పని లేదు, తెచ్చింది వండిపెట్టు, అన్ని మోసుకుని వాడింట్లో కూర్చో అన్న పరిస్థితుల్లో
నేను రమ్మన్నప్పుడు రా, పొమ్మన్నప్పుడు పో, కొడితే పడు, ఇంకేమైనా చేస్తే ఊరుకో అంతే అన్న పరిస్థితుల నుంచి ఈ రోజు రావడానికి కారణం ఏంటి అని అంటే అదే కదా, ఏమంటే అదే అంజలి గారు, అసంతృప్తి ఈ నేను రోజు ఏమంటానంటే దాని మేడం, గురించి ఇప్పుడు కాదంటారా? ఆ సందర్భాలు జరిగినప్పుడు వైవాహిక జీవితాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు నవీన భావజాలం వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న విడాకులు, ఇప్పుడున్న అంటే వివాహ వ్యవస్థ ఎలా ఉందండి చెప్పండి. ఆ 5 పాయింట్కి నిమిషాలు విడాకులు తీసేసుకుంటారు. అప్పుడు అసలు అవకాశం లేదండి. అప్పుడు ఒక లాయర్ తోటి మాట్లాడాలి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడి చచ్చే ప్రపంచం అది. అవును. ఇప్పుడు ఊరికేమో భార్య భర్త పోట్లాడుకుంటారు, అమ్మాయి వెంటనే 100 ఫోన్ చేసేసి 100కి ఫోన్ చేయి, 5 నిమిషాల్లో వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత బోల్డ్ అంత తతంగం జరిగిపోతుంది. నీకు ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు, ఈవెన్ జుడిషియరీని కూడా మిస్యూజ్ చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు, ఒక పిల్లి దానికి విసుగొచ్చింది, అది వెళ్ళిపోవాలనుకుంటే కిటికీల నుంచి వెళ్ళొచ్చు, గుమ్మల నుంచి వెళ్ళొచ్చు, చిన్న కంత కనపడుతున్నాయి 7 కంతలు, ఏదో ఒక కంతల నుంచి అది బయటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు కొట్టక్కర్లా దానికి వెళ్ళిపోవాలని ఒక మూడ్ కలిగిస్తే సరిపోతుంది. అలాంటి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండటము, ఆదాము అవ్వదాకా మనం వెళ్ళలేకపోతాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచము పూర్తిగా మారింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మిగిలిన ఇతర దేశాల్లాగా మన దేశం పూర్తి విడాకుల దేశం అయిపోకూడదంటే, పెళ్ళిళ్ళు చేస్తున్న పేరెంట్స్, పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు, ఇప్పుడు మనం పాతకాలపు డిస్కషన్ మనకు అక్కర్లేదు. ప్రెసెంట్ కండిషన్ మనం దీనికి ఏం చేయాలి ముందు మీరు ఆలోచించుకోండి. ఒకరిద్దరు పెళ్లి చేసుకోదలుచుకున్నారు, అసలు మన ఇద్దరికి కంపాటబిలిటీ ఉందా, వీళ్ళ ఫ్యామిలీలో, పైగా నువ్వు నేను పెళ్లి చేసుకోము, వాళ్ళ ఇల్లు మన ఇల్లు కలుస్తుంది, 2 కుటుంబాలు, 2 వేరు ఏమనాలంటే వెనకాల ఇవి దాన్ని ఏమన్నా 2 పూర్తి విభిన్నమైన ప్రపంచాలు కలవడం కదా. ఇప్పుడు నేను ఇందులో అడ్జస్ట్ అవ్వగలనా లేదా, అడ్జస్ట్ అవ్వలేను, నాకు కానీ వీడు నాకు కావాలి అంటే దీన్ని కట్ చేసుకోవాలి. నువ్వు అడ్జస్ట్ అవ్వగలిగే ప్రపంచంలో ఉన్న వాడిని సెలెక్ట్ చేసుకుంటే నీ ఈజీగా ఉంటుంది. అంతేగాని ఈ బొమ్మ చిన్నప్పటి నుంచి నేను ఆడుకున్నాను, నాకు ఇదే కావాలి అంటే పొసెసివ్ మెంటాలిటీ ఉంటే రేపొద్దున ఈ పొసెసివ్నెస్ కుదరదు. ఎక్కడ వాళ్ళే ఎక్కువగా విడాకులకి పరిగెట్టేస్తున్నారు, ఉండలేకపోతారు అక్కడ, అది ఇబ్బంది అవుతుంది. మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ, పేరెంట్స్ కానీ చేసుకునేటప్పుడు కానీ, ఈ రేపు రాబోయే పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించుకుని దాని మీద డిసైడ్ అయ్యి అప్పుడు ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఇలా విడాకులకి దారి తీయటానికి ఏంటంటే, ఇద్దరిలోనూ తెగేదాకా లాగుతారు, లేదా ఒకళ్ళే లాగేస్తారు. అయితే వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళు కానీ. ఈ మధ్యలో పేరెంట్స్ లేరని అనుకోవడానికి వీల్లేదు. అబ్బాయి పేరెంట్స్ ఉంటారు, అమ్మాయి పేరెంట్స్ ఉంటారు. అమ్మాయి పేరెంట్స్ ఏమో మా పిల్ల తగ్గేదేలే అనుకుంటారు, లేదా మా పిల్ల తన్నులు తింటుంది. ఒక్కొక్క చోట అమ్మాయి తన్నులు తినాల్సి వస్తుంది, అంత చదువుకున్న లొంగు ఉండాల్సి వస్తుంది, చాలా సమాధాన పడాల్సి వస్తుంది, సమాధానం పడలేకపోతారు. మగపిల్లడి తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది, ఆ పిల్ల పని చేయదనో, దాని ఉద్యోగం సరిపోదనో, వాళ్ళ పేరెంట్స్ పద్ధతిగా లేరనో, లేకపోతే ఈ పిల్లకి పిల్లలు పుట్టలేదనో, ఇంకోటో వాళ్ళ అబ్బాయి దగ్గర లోపం. మొన్నటి దాకా భార్యాభర్తలు ఇద్దరు టెస్ట్ చేయించుకోవడం అనేది ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం మారింది, సమాజం మారుతోంది కొంత. ఇప్పుడు ఇందులో ఆడవాళ్ళదే తప్పని కానీ, ఆడపిల్లల తల్లిదండ్రులే తలొగ్గి ఉండాలని కానీ ఈ రోజున మనం అనడానికి లేదు. అంటే ఇప్పుడు ఒక పెళ్లి జరిగిన తర్వాత మీరు ఇదే విధంగా ఏదైనా గొడవలు వస్తే అమ్మాయి విషయంలో మీరు వెళ్ళి తీసుకొచ్చేస్తారా? ఇప్పుడు అదే కదా చెప్తున్నాను, పేరెంట్స్ సర్దుకోగలిగే సమస్య అయితే డెఫినెట్ గా సర్దుకోవాలి. చూడండి, ఇక్కడ విడాకుల వరకు వెళ్తున్నారు, కారణం అని అంటే అమ్మాయిలతోనే ఇది 100%. మీరు నన్ను తప్పుగా అనుకోండి, మీరు ఇంకేమని అనుకోండి, ఏంటంటే నేనున్న వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నా, నేను నాంచి దాన్ని ఏం చెప్పట్లేదు. నేను ఉన్నది ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు అమ్మాయిలకు అనేక రకాలైనటువంటి విషయాలు అవగాహన వచ్చేసేసరికి ఫాల్స్ ఎలిగేషన్స్ భర్త మీద కొడితే వీళ్ళు వెళ్ళి 498A అడిషనల్ డౌరీ హెరాస్మెంట్, 406 DP అంటే డౌరీ ప్రొవిజన్ యాక్ట్ ఇట్లా పెడుతున్నప్పుడు అబ్బాయి ఏం చేస్తారండి, అరే నేను అడిషనల్ డౌరీ అంటే నేను ఎక్కువ వరకట్ను అడగలేదు, నేను వెళ్ళి ఏదో సాధించేస్తా, నేను నా భర్తనికి ఆపోజిట్ గా వెళ్ళిపోయానంటే చూడండి, గొడవలతో కొట్టాట్లతో భార్య కానీ భర్త కానీ ఏం సాధించలేరు. నేను భార్యని భర్తను కొట్టమని నేను ఏ వేదిక ద్వారా చెప్పలా. చూడండి, నేను అట్లా భార్యని భర్తను కొట్టమంటే నేను భార్య అంటే ఆడవాళ్ళ గురించి ఎందుకు అంటే పోరాటాస్తాను, నేను అట్లంటలేదు. ఒకవేళ కొడితే వాళ్ళ మధ్య జరిగిన సంఘటన ఇలాంటిది ఏదైనా జరిగితే వీళ్ళు వెళ్ళి వెంటనే 498A 406 DP యాక్ట్, గృహహింస, అవిహింస, ఇవన్నీ జీవహింస అన్నీ పెడుతుంటే వాడికి ఏమనిపిస్తుంది, అబ్బాయి అనే ఒక అబ్బాయికి అంటే వాడు జడపదార్థమే. ఎందుకంటే మీరు చూడండి, ఇటీవల కాలంలో పేపర్లో ఇతను నాతో స్నేహం చేసి నన్ను వదిలేశాడు అని గర్భవతులు, చంటి పిల్లల తల్లులు మంది ఫైట్ చేస్తున్నారు. వాళ్ళేమో ఓ పక్కన వాళ్ళు చాలా బంగారు కుమారులు, అబ్బాయిలు, ఆడపిల్లలే ఇలా చేస్తారంటున్నారు.
మేడం నేనేమంటానంటే ఇట్లా జరుగుతుంది అని అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఇలాంటివి చూస్తున్నా కాబట్టి నేను మీకు చెప్తున్నా. అంటే సమాజం ఇవన్నీ జరగట్లేదు, మీరు ఇలాంటివి చెప్తున్నారు, చూస్తలేరు, మీరు చెప్తున్నారు అంతే, కానీ నేను దగ్గరుండి చూస్తాను. ఇక్కడ ఒక దెబ్బ కొడితే పడమని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక తండ్రిగా రేపొద్దున నా కూతుర్ని ఒక అయ్య చేతిలో పెట్టి అయ్యా బాగా చూసుకుంటే వాడు ఎలాంటి వాడో ఏంటి అనేది అన్ని ఇక్కడ నేను కూడా ఒకటి చెప్తాను. ఒక దెబ్బ కొట్టినంత మాత్రం ఒక టాప్ మోస్ట్ డాక్టరు వాళ్ళ హస్బెండ్ అనుమానించినా, తిట్టినా, కొట్టినా, తాగొచ్చినా, ₹1 సంపాదించకపోయినా భరిస్తోంది. నా ఫ్రెండ్ సర్కిల్లోనే చెప్తున్నాను. ఒక స్కూల్ టీచరు ఏ ఉద్యోగం చేయడు, అసలు పొద్దున్న లేస్తే పుట్టిన కూతుర్ని కట్టుకున్న వైఫ్ని అన్నం వేడిగా లేదు, పచ్చడిలో ఉప్పు లేదు, ఇందులో తీపి లేదు అని కొట్టడమే పని. ఓకేనా? అంటే ఇలానూ వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు. నేను అనేది ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు భరిస్తున్నారు. కాదమ్మా, మనం చాలా మంది ఆడవాళ్ళు భరిస్తున్నారు. ఇప్పుడు ఈ పాయింట్ కాదు, మనము విడాకులకి దారి తీస్తున్న పరిస్థితులు ఎట్లా అందులోంచి తప్పించాలి, ఇది మాట్లాడాల్సింది పోయి మనం ఆడామొగల దౌష్ట్యాల లోపలికి వెళ్ళిపోతున్నాం. చాలా వృధా అయిన మాటలు. ప్రధానమైంది పెళ్లి చేసేటప్పుడు, చేసుకునేటప్పుడు రేపటి పరిస్థితి ఏంటి, మనం ఈ సమాజంలో వీళ్ళతో పాటు ఇమడగలమా లేదా అనేది ఆలోచించుకుని పెళ్లిళ్ళు చేసుకోవాలి. పేరెంట్స్ దానికి ఆలోచించుకుని ముందే మాట్లాడుకుని దిగాలి పెళ్లిళ్ళకి. ఇక ముందు చేయబోయే ఆల్రెడీ ఉన్న పెళ్లిళ్ళు ఎంతసేపు నువ్వు తెంపుతావు. ప్రధానమైనది ఏంటంటే ఒక డివోర్స్, పెళ్ళై 5-6 ఏళ్ళు అయింది, ఒక చంటి పిల్లాడు ఉన్నారు, డివోర్స్ తీస్తాము. ఏం చేస్తాము, కొన్నాళ్ళ నుంచి పిల్ల ఇట్లా మూడి బారిపోయిన ఉన్న పిల్ల, పోనీ ఆ పిల్లాడిని మనం ఉంచుకుని పెళ్లి చేద్దాం, లేదా పిల్లాడితో సహా అమ్మాయిని యాక్సెప్ట్ చేసేవాడిని చూసి పెళ్లి చేద్దాం అనుకుంటాం. రెండోసారి అలాంటి సమస్యలు రావా? వస్తాయి, రావాలి. ఇప్పుడు సర్దేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాము, ఎన్నిసార్లు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తామని అమ్మాయిలు సర్దుకుంటారు. పేరెంట్స్ కూడా ఇంకా వీళ్ళకి ఓపిక అయిపోతుంది, పెద్దవాళ్ళు అయిపోతారు కదా. ఈ స్ట్రెస్, ఈ యాంగ్జైటీ, ఈ వచ్చిన ఇబ్బందులు, సమాజంలో వచ్చిన సమస్యలు, ఆర్థికమైన చాలా సమస్యలు, వీటన్నిటిని హ్యాండిల్ చేసి వాళ్ళు కూడా ఏదో ఒకటి సర్దుకో, ఎలాగో అలాగా ఉంటే ఉన్నాడులే అని చెప్తే సర్దేసుకుంటారు. అల్టిమేట్లీ ఆ సర్దేసుకునేది ముందే సర్దుకోవచ్చు కదా అనిపిస్తుంటుంది. ముందే సర్దేసుకోవచ్చు. ప్రధానమైనది ఏంటంటే ఈ పెళ్ళనే గ్యాంబ్లింగ్, దీంతో మనకి చక్కటి కుటుంబ వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది ఈ గ్యాంబ్లింగ్ తోటి. ఇది మనం సజావుగా ఆడాలి. ఒకసారి 2 వేసాం, ఒకటే పడింది, మళ్ళీ ట్రై చేయి అంటే ఇంకొకళ్ళతో ట్రై చేయమని కాదు, ఇదే వ్యక్తితో మళ్ళీ ట్రై చేయి, సరి చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. కూర్చోబెట్టి మాట్లాడండి. మనకి ఇప్పుడు లాయర్లు ఎట్లా పుంఖాలుగా దొరుకుతున్నారు, అలాగే మ్యారేజ్ కౌన్సిలర్స్ చక్కగా దొరుకుతున్నారు. 4 పెద్దవాళ్ళు, ఇదివరకు పెద్దవాళ్ళు మామయ్యలు బాబాయిలు కూర్చునేవాళ్ళు, ఇప్పుడు అవకాశం లేదు, మనకు ఫ్యామిలీ లేవంత, మనమే ఉంటున్నాం. ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ చేతులు మారిపోయే ప్రక్రియలోకి వెళ్ళద్దు. కరెక్ట్, చేతులు మారద్దు. ఈ ఉన్నదాన్ని ఎచ్చో పిచ్చో దీన్ని కొంచెం సరి చేసుకో. ప్రతి లోపాలు లేని మనుషులు ఉండరు. క్షమాపణ అనేది ఒక పాయింట్ ఉంటుంది. క్షమించేసేయటం, వదిలేయటం, వాళ్ళని అవతల వాళ్ళని వాళ్ళ దుర్గుణాలతో సహా స్వీకరించడం. నువ్వు భరించలేని పరిస్థితి, నీ పిల్లల జీవితం, నీ జీవితం అధ్వానంగా పోతుంటే నీకు చట్టం ఇచ్చిన అవకాశాన్ని తీసుకోవాలి. అంతేగాని ప్రతిదానికి నువ్వు సర్దుకోగలిగే అవకాశం ఉన్న చోట కూడా దీంట్లోకి పరిగెత్తద్దు. ఇది ఆడపిల్లలకి. అండ్ మగపిల్లలకి, ఇప్పుడు నీతో ఉన్న ఒక అమ్మాయిని నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతే నువ్వేం చేయగలవు? నీ వల్ల ఇంకేమవుతుంది? ఒక ఆడపిల్లని, దాని పుట్టిన సంతానాన్ని చూడలేని వాడివి నువ్వు కంపెనీలు నడుపుతావా? సమాజాన్ని ఏమైనా ఉద్ధరిస్తావా? ఏం విలువ ఉంటుంది వాళ్ళకి? ప్రతి మగవాడు ఆలోచించుకోవాల్సింది అది. అత్తవారింటి నుంచి ఆస్తులు తీసుకోవడానికి కానీ నీకేం హక్కు ఉంది అక్కడ? సిగ్గుమాలినతనం కాదు అది. ఎందుకు నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని వెన్నెముక నిటారుగా ఉండే జంతువును, మనం జంతువులమే అందరం కూడా, అవి ఇవి కూడా, అవి అడ్డంగా ఉంటే మనం నిలువుగా ఉంటాం. జంతువులు వాటంతా శక్తి అనుసారం కష్టపడి సంపాదించుకుంటాయి. నేను సంపాదించలేనా అనే మొగతనపు ఆలోచన ఎందుకు రాదు? మొగతనం అంటే ఓ పెళ్లి చేసుకోవడం, దానికో 2-3 పిల్లలు కంటం కాదు కదా. నీ బతుకు నువ్వు బతకటం. ఇలాంటి అవుట్లుక్ని, ఈ రకమైన ఆలోచనని మగపిల్లల పేరెంట్స్ నేర్పగలగాలి. కరెక్ట్. ఇది నేర్పిస్తే అప్పుడు సమాజం బాగుపడుతుంది. ఈ డివోర్స్ అనేది మనకి చట్టం ఇచ్చిన ఒక మంచి అవకాశం. అలాంటి అవకాశాల్లో కూడా బాగా కొట్లాడుకు చచ్చి డివోర్స్కి వచ్చిన ఇలాంటి లాయర్లు గంటల తరబడి కూర్చోబెట్టి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళమని వాళ్ళిద్దరిని ఒప్పించి, నాగలక్ష్మి గారు ఫ్రెండ్ ఉన్నారు, ఆమె చెప్తుంటారు, పొద్దునుంచి బాగానమ్మా తలకాయ నొప్పి వచ్చింది, పిల్లకి చెప్పలేకపోయాను, పిల్ల ఒప్పుకుంటే పిల్ల అమ్మ ఒప్పుకోవట్లేదు, లేదా పిల్లాడు ఒప్పుకుంటే వాడు అక్కడే ఒప్పుకోవట్లేదు.
చెప్తుంటారు ఆవిడ. అవును. ఇప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇన్ని డివోర్సులు చూస్తున్నామా, ఎన్ని కాంప్రమైజ్ చేసి ఉంటారో ఇలాంటి మహానుభావులు, భూమి మీద నడయాడుతున్న దేవదూతలు. అవును. వాళ్ళే ఒప్పిస్తారు బలవంతంగా, అవును. చెప్తారు ఏదో ఒకటి ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా. పోలీస్ స్టేషన్లో కొన్ని అయిపోతాయి, అవును. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఈ కొట్లాటల్ని కౌన్సిలింగ్ చేసేస్తారు, వీళ్ళు చేస్తారు. కొన్ని చోట్ల పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు తంటాలు పడి చేస్తున్నా అయినా కూడా మనకి ఎక్కువే కనపడుతుంది. అవును. ఈ పరిగెత్తేది ప్రజ్ఞ ఇదంతా కూడా మనం పెళ్ళిళ్ళు చేసుకునే ముందు కనుక చూపిస్తే, అవును. ఫ్రెండ్స్ని, క్లాస్మేట్స్ని, కలీగ్స్ని, తర్వాత అప్పుడే ఫేస్బుక్లో పరిచయమైన స్నేహాలతో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మనం పెళ్లి చేసుకునేది ఒక కుర్రవాడిని ఒక మగవాడిని కాదు, వాడితో వాడి వెనకాలన్న మహాప్రపంచాన్ని పెళ్లి చేసుకోబోతున్నాం, ఎగ్జాక్ట్లీ దాంట్లోకి వెళ్తాం అన్న ఇంగితంతో ఆడపిల్లలు ప్రవర్తించాలి. ఇప్పుడు నేను వెజిటేరియన్ అనుకుంటాను, నాదే పెళ్ళి, నేను వెజిటేరియన్, అవతల వాళ్ళు నాన్ వెజిటేరియన్ అని నేను తిని నువ్వు సరిపోతుంది అని అనుకుంటాం, పెళ్లి చేసేసుకుంటారు. రోజు వాళ్ళు కోడో మేకో ఏదో తింటారు, అక్కడ భరిస్తూ ఉండదు. కొంతమంది భరిస్తారమ్మా, వాళ్ళని ఏ మట్టితో చేస్తాడో భగవంతుడు తెలియదు కానీ భరించి ఊరుకుంటారు. కొన్నాళ్ళు పోయాక అది నువ్వు చేయాలి, నీ పిల్లలు కూడా తింటారు, నీ కడుపును పుట్టిన పిల్లడు వాడని తింటాడు, నువ్వు చేసి పెట్టాల్సి వస్తుంది, దానికి కూడా నువ్వు లొంగాల్సి వస్తుంది. అవును. నీ వల్ల అవుతుందా లేదా నువ్వు ముందు ఆలోచించుకో. అవును. ఈ ప్రేమాతిశయంతో దిగుతారు చూసా, కొన్నాళ్ళు పోయాక ప్రేమాతిశయాలు ఎక్కువ రోజులు నిలబడవు, అట్రాక్షన్ నిలబడదు కదా, నిలబడదు. ఎందుకంటే భరించడం అనేది పెద్ద విషయం అయిపోతుంది. మనం ఇవి త్రాసులో వేసుకోవాలి, ఇది కొద్ది రోజులే ఉంటుంది, వాళ్ళతో కలిసి ఉండిపోవాలనిపించేస్తూ ఉంటుంది. చాలా కాలం ఈ కథ నడవదు. మనం ఏంటంటే సినిమాల వల్ల ఇదే పెద్దయ్యా కూడా 50 ఏళ్ళు వచ్చా కూడా అలాగే శోభన్ బాబు జయచిత్రలాగా మనం ఉంటామని నమ్ముతుంటారు. ఒక 5-6 ఏళ్లలోనే ఇది కథ మారిపోతుందని అర్థం చేసుకోరు. అవును, అర్థం కాదు అసలు. మన సినిమాలు ఇందులో ఎంత పెద్ద పాత్ర పోషిస్తాయంటే ఇంకే విషయంలోనూ నేను సినిమాల సమయం తేను. పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా 50 ఏళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు పుట్టాక కూడా భార్య భర్త అనురాగంగా ఉన్నట్టు చూపిస్తారు సినిమాలలో. భలే ప్రీతిగా ఉంటారు. అసలు చెప్పద్దు, ఈ చెప్పని రకంగా మనం ఉండలేము. పెళ్ళైన 2వ రోజు నుంచి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్. అవును కదా, ఎక్కడెందుకు కోర్టుని అసలు సినిమాలు ఎలా చూపిస్తారు, అసలు అంత మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటారు? ఫ్యామిలీ కోర్ట్స్ లో, ఫ్యామిలీ కోర్ట్స్ ప్రత్యేకించి దీనికోసం ఫ్యామిలీ కోర్ట్స్ పెట్టారు కదండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇట్లా ప్రతిదానికి అనేది. ఫ్యామిలీ కోర్టులు జనరల్ గా కోర్టును అసలు చూపించే విధానం ఫ్యామిలీ కోర్ట్స్ అని కాదు, అసలు దాని అక్కడ జడ్జే దేవుడు, ఆయన ముందు ఏమీ మాట్లాడడానికి లేదు, మన తరఫున వచ్చిన అడ్వకేటే మాట్లాడతారు తప్ప. ఎవరు చెప్పారండి? అలా ఏం లేదు, ఖచ్చితంగా వాళ్ళని సినిమాటిక్ గానే ఉంటుంది, సినిమాటిక్ గానే ఉంటుందండి. ఎట్లా అంటే నేను చెప్తున్నా వినండి అంజలి గారు, ఇక్కడ ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్క దగ్గర ఉంది. కోర్టు దానికి పెద్దపీట వేస్తుంది. మన అడ్వకేట్ సార్ మాట్లాడినా సరే మనం కల్పించుకొని మాట్లాడొచ్చు. అదే విధంగా జడ్జి గారు కూడా అడుగుతారు, ఓన్లీ అడ్వకేట్స్ వెళ్ళి సార్ మా క్లయింట్స్ ఇద్దరు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారని జస్టిస్ ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించే అవకాశమే కోర్టు ముఖ్యంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుంది. అడ్వకేట్స్ మాట్లాడేది ఓకే, కానీ ఒక విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు అడ్వకేట్ చెప్పి రిప్రజెంటేషన్ చేసిన తర్వాత కూడా అడుగుతారు. ఏ కేసులోనైనా సరే చూడండి, మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు అడ్వకేట్ సార్ మాట్లాడినా సరే మీరు కూడా మాట్లాడొచ్చు, కోర్టు ఏం అబ్జెక్ట్ చేయదు. ఇక్కడ ఏంటంటే రిప్రజెంటర్గా అంటే మీ తరపున ఒక వకాలత్ అనేది నేను వేయాలి కాబట్టి మీ తరపున కోర్టుకి నా వాదనలు వినిపిస్తాయి. ఇప్పుడు నేను ఒక టెక్నికల్గా నేను మాట్లాడే భాష మీకు రాదు, ఇంకోటి ఏంటంటే టెక్నికల్గా అంటే కోర్టు భాష మీకు రాదు, నార్మల్ వ్యక్తికి రాదు. సో దాన్ని నేను రిప్రజెంటేషన్ చేస్తున్నాను. ఇక్కడ లేనిది రిప్రజెంటేషన్ ఇట్లా ఉన్నదాన్ని జుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ ప్రకారంగా ఒక న్యాయవాది రిప్రజెంటేషన్ చేయాలని ఒక రూల్ ఉంది కాబట్టి దాని ప్రకారమే ఉన్నదాన్ని నేను ఆయనకు చెప్తా. అదేవిధంగా కొన్ని విషయాల్లో నేను చెప్పలేకపోతే ఆ విషయాలు కూడా ఆయన కల్పించుకొని చెప్పొచ్చు, సినిమాటిక్గానే ఉంది. ఇక్కడ మేడం అన్నట్లు చాలా చక్కగా చెప్పారు, ఆడపిల్ల వాళ్ళు ఇది ఇందాక చెప్పినట్లుగా. అదేవిధంగా నేను ఏమంటున్నానంటే విడాకులు తీసుకోవడానికి దోహదమయ్యే కారణాలు ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి చెందినటువంటి ఆలోచనలు ఇవే. ఇప్పుడు అమ్మాయి సమానంగా సంపాదిస్తుంది, అబ్బాయి సమానంగా సంపాదిస్తుంది. అప్పుడు అమ్మాయి తను మాట పడాల్సిన పరిస్థితి లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నువ్వే గొట్టం గడివి, నీ మాట నేను అసలు వినను అనే అమ్మాయిలే బయటకు వచ్చి తీసుకుంటున్నా. ఈరోజు చూస్తే 2 పెద్ద సెలబ్రిటీస్ తీసుకున్నారు 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి మేము ముగింపు పలుకుతుంటాం అని చెప్పేసి. అంటే అదేంటో వాళ్ళు దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఎంత దౌర్భాగ్యం స్థితిలో పడిపోయినా చూడండి. అంటే నేను ఏమంటాను, వివాహం జరిగేది ఏంటి, నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావు అంటే ఓకే, అదేవిధంగా నువ్వు డివోర్స్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే ఇక అది ఎంత అంటే ఇప్పుడు అందులో పాయింట్ ప్రధానమైనది సెలబ్రిటీలు వాళ్ళు ఓపెన్గా చెప్పుకున్నారు. మనం మామూలు వాళ్ళం, ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, పోనీ పర్వాలా కొంచెం బాగానే ఉన్నాం. సమాజంలో మా పిల్ల డివోర్స్ తీసుకుంటుంది అని సింపుల్గా పేరెంట్స్ కానీ, మా అబ్బాయి డివోర్స్ తీసుకుంటున్నాడని అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఓపెన్గా చెప్పుకోగలిగే సమాజం వచ్చేసిందా మన దగ్గర? రాలేదు, ఇంకా రాలా. సిగ్గుపడి చాలా రోజులు దాచిపెడతాం. ఎప్పటికో నిదానంగా మన చుట్టాల్లోకి పంపించి నిదానంగా చెప్పుకుంటాం. అంతేగాని అయిపోయింది మేము చేసేసాము అని ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాం. మనం మా పిల్ల డివోర్స్ తీసుకుంటోంది అని పెట్టలేకపోతున్నాం. అందులో ఏదో తప్పు పొరపాటు ఉందని మనకే అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా మనం అందులో ఉన్నాం. అంటే పాతకాలపు మన వివాహ వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ ఇంకా అది ఎంతంటే వేప చెట్టు, మర్రి చెట్టు లాగా అత్యంత బలమైన వేళ్లు కలిగిన వృక్షం అది. మనం ఏం చేస్తున్నామంటే ఇలా రకరకాల వ్యవహారాలు బయట నుంచి వచ్చినవి మిగిలిన వాళ్ళని చూసి కాపీ చేస్తూ ఒక్కొక్క గొడ్డలి వేటుగా నరుక్కుంటూ పోతున్నాం. ఇంకా కొన్ని వేళ్ళు ఉన్నాయి మన సమాజంలో. ప్రధానమైనది ఏంటంటే వేళ్లను వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న కండిషన్లో మనకి మనమే దిక్కు. ఇప్పుడు మన ఇంట్లో మనకి పాజిటివ్ వస్తే మన అమ్మా నాన్న కూడా మన ఇంటికి వచ్చి అన్నం వండి పెట్టరు. కూతురు కూడా అమ్మా నాన్నకి ఏదైనా వస్తే, కూతురు కాదు కుమారుడు కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా చూసే అవకాశం లేదు. బయట పెట్టి రావాల్సిన రోజు ఇది. ఈ పరిస్థితుల్లో నీకు నువ్వే దిక్కు. నీ ఇంట్లో నీతో పాటు ఉండే భార్య, నీ సంతానము మాత్రమే ఒక్క చోట ఉంటే, అది కూడా నీ కొడుకు అమెరికాలోను, కూతురు ఆఫ్రికాలో, మనం అంతా కలిసి ఒక్క చోట ఉంటే కాస్త నీ అన్నం వాళ్ళు నీకు ఇంట్లో చేయగలుగుతారు, సపోర్ట్ దొరుకుతుంది. మన పరిస్థితి అది అయినప్పుడు ఇప్పుడు ఈ లాక్కుంటే ఎలాగండి? లాక్కుంటే ఎట్లా, ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఈ ఇంట్లో ఈ 4 గోడల మధ్య 2 సంవత్సరాలుగా మనం అందరం దొరికిపోయి ఉన్నాం. ఈ ఉన్న కుటుంబంలో వచ్చే ప్రాబ్లమ్ని మనం సెట్ చేసుకోవాలి. తెంపేసుకుని చెరుకో ఇల్లు చేసుకుంటామంటే చెరో చోట దిక్కుమాలిపోతాం కదా. అదే కదా. చాలా ఇళ్లలో అంజలి ఎంత బాధాకరం అంటే ఇలాంటి మాటలు మాట్లాడాల్సింది చాలా దుఃఖంగా ఉంటుంది. అమ్మా నాన్న చనిపోతే పిల్లలు వచ్చి మొహం చూసే పరిస్థితి లేదు, వాళ్ళని హాస్పిటల్ నుంచి ఇంటికి తెచ్చే పరిస్థితి లేదు, ఆ అస్థికలు తీసుకునేందుకు కూడా దిక్కు దివాణం లేని రోజులో ఉన్నాం. ఎందుకు ఈ కుటుంబం దొరికినటువంటి ఈ చిన్న దాన్ని, ఇదివరకు పెద్ద పెద్ద సమాజాలు మనవి, ఇప్పుడు ఇంత చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి, దీన్ని తెంపుకోకండి, దీన్ని సరి చేసుకోండి, కూర్చొని మాట్లాడుకోండి, మారండి. ఎంతసేపు ఎదుటివాడు మారాలని భావించకూడదు. మార్పు అతను మారాడు, అతను మారడు అని ఆడాళ్ళు అంటుంటారు. భర్త మారడని అతను కూడా చెప్తాడు ఈమె మారదు అని. ఎందుకు దాన్ని ఇద్దరం కలిసి మారచ్చు కదా. ఇద్దరు కలిసి ఎందుకు ఒకళ్ళనొకళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? నన్ను అర్థం చేసుకోవట్లేదని అమ్మాయి, ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకోవట్లేదని ఈ అబ్బాయి, ఇట్లాగే కొట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికి వేరు భావాలు ఉంటాయి. కొన్నిటిని కలుపుకోండి, కాఫీ పాలు కలిపినట్టు. గిన్నెలో డికాక్షన్ గిన్నెలోనే ఉంటుంది, గిన్నెలో పాలు గిన్నెలోనే ఉంటాయి. రెండిట్లలో కొంచెం కొంచెం వేసి కాఫీ కలుపుకోవాలి. మనం ఇట్లాగే కదా ప్లాన్ చేసుకోవాలి. పెళ్ళి అంటే ఇది. మీరు ప్రధానంగా సర్దుకోవటానికి ప్రయత్నం చేస్తే దిక్కుమాలిన చావులు చావక్కర్లేకుండా కనీసం మనతో పాటు రెండో మనిషి, 4 లేదమ్మా, ఇప్పుడు పిల్లలు లేరు, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ వాళ్ళకిద్దరే. పైగా ఈ 18 ఏళ్ళ వీళ్ళు ఎవరో విడిపోతున్న వాళ్ళు ఇంకొక 5-6 ఏళ్ళు పోతే వాళ్ళ పిల్లకి 22-23 ఏళ్ళు వస్తే దాని పెళ్ళి అయిపోతుంది. పిల్లాడు ఏ ఫారిన్ వెళ్ళిపోతాడు చదువుకోవడానికి, వీళ్ళిద్దరు మిగులుతారు. వీళ్ళేం చిన్న కూచి పాపాయిలు కాదు, 40 దాటేసాయి. ఇంకా ముందు అలాగే ఉంటారా? అమృతం తాగేమా మనం? వృద్ధాప్యం రాదా? జబ్బులు రావా మనకి? వాళ్ళమ్మా నాన్న వీళ్ళమ్మా నాన్న ఎలకాలం తోడుంటారా? ఉండరే. వృద్ధాప్యం నీకే 40 ఇస్తే వాళ్ళకి రావు 60లో 65. ఎవరు నీకు తోడు? భగవంతుడు ఇచ్చిన నేస్తం పెళ్ళి. ఆ పెళ్లితోటి ఎవడో ఒకడు ఆడో మగో నీకు తోడైతే వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళలో ఏమైనా దుర్గుణాలు ఉంటే వాటిని సర్దుకోండి, మాట్లాడుకునేందుకు అవకాశం ఉంది కదా. మీరు మాట్లాడించలేకపోతే ఫ్రెండ్స్, కజిన్స్, చుట్టాలు వాళ్ళ సహాయం తీసుకోండి. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కూడా ఇందుకు కొంచెం సహాయం చేస్తారు. కాస్త వాళ్ళకి బుద్ధి చెప్పడానికో సరి చేయడానికో. వాళ్ళతో పాటు మీరు కూడా మారండి. అసలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏం కావాలి అనేది తెలుసుకోండి మొదట. ఎప్పుడు నాకు కావాల్సిందే కాకుండా నీకు ఎలాంటి అబ్బాయి కావాలి అంటే అమ్మాయిలు చెప్తుంటారు కళల రాజకుమారుడికి రాజకుమారి తొద్దు, నువ్వేమో మామూలుగానే ఉంటావు. పొద్దునే నిద్రలేవు, రాజమోహన్ గడటానికి కూడా 11 అవ్వాలి. రాజకుమారి కలగట్టు ఉంటుంది అమ్మడు. వాడికి కూడా అలాగే ఉంటుంది. అవతల వాడు మాత్రం తక్కువ తిన్నాడు, వాడికి ఉండవు బోల్డ్ ఊహలు.
వాళ్ళు కూడా మళ్ళాగే సినిమాలు చూస్తారు కదా, సినిమాలు చూస్తారు, బోల్డన్ వీడియోలు చూస్తారు. పొద్దున్నే లేవగానే చక్కగా మొహాన్ని బొట్టెట్టుకుని తలకి పెట్టుకున్న పెళ్లి కూతురు ప్రతివాడు ఊహించుకుంటాడు. అవును, అది కావాల్సి వస్తుంది కదా. అవును. నాకేం కావాలి కాదు, నేనేమి ఇవ్వగలను అనేది చూపించండి ముందు. ఎస్, నువ్వు చూపించు, నీకేం వచ్చో, నువ్వేం చేయగలవో. నువ్వు అసలు రెండో వాడికి ఏమైనా చేయగలవా? నువ్వు భర్తకే ఏమి చేయబోతే రేపు పిల్లలకి ఏం చేస్తావు, సమాజానికి ఏం చేస్తావు, నీకు నువ్వేం చేసుకుంటావు? కలగంటాను తప్ప ఏం చేసుకోలేదు. ఆడమగ ఇద్దరు ఈ ఊహ చేయాలి. అవును, ఇది చేస్తే మనకి డైవర్స్లు ఎక్కువ అవ్వవు. నిజం. ఇలా ఆలోచించుకున్న వాళ్ళు పొట్లాటలు వచ్చిన నాబోటి కౌన్సిలర్లకి, ఇంకా నేను ఎంత తక్కువ కేసులో నేను చేసేది, అవును, నెలకు 3-4 నెలలకు 2-3 కేసులు నాతో మాట్లాడేవాడు. నేనేం క్యాజువల్గా చేస్తాను, మామూలుగా సరదాగా చేసేది కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గరికి ఏ బోర్డు లేదు, ఏ క్వాలిఫికేషన్ లేని నాకే వస్తే, నిజంగా మంచి క్వాలిఫికేషన్ ఉండి ఇలా హ్యాండిల్ చేయగలిగే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా? వాళ్ళ దగ్గరికి ఎన్ని కేసులు వస్తున్నాయి? వీళ్ళంతా సర్దుకుంటున్నారు కదా. నిజం. నేనైతే సక్సెస్ఫుల్గా 10-12 పెళ్ళిళ్ళు సెటిల్ చేశానమ్మా, చేయగలిగాను. మాట్లాడడమే, మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి తలనొప్పి వస్తుంది. నా మొహం మీద ఇదివరకటికి ఇప్పటికి గీతలు పెరిగినాయి చూడండి. వాళ్ళే చెప్పి చెప్పటమే. మీరు ఎంతసేపు సెల్ఫ్కి పెద్ద పీట వేయటమే ఈ రోజు సమస్య. సెల్ఫిష్నెస్, నేను అనేది తప్ప మనం అనే ఊహ చేయటం. మనం అనే సినిమా చూస్తాం ఆనందంగా, కానీ జీవితంలో మనంకి ప్లేస్ ఇవ్వటం. దానికి ప్లేస్ ఇవ్వండి, ఈ గొడవలు తగ్గిపోతాయి. అదే మనం చేయవలసింది. దట్స్ సచ్ ఏ గ్రేట్ పాయింట్ అండి. కమింగ్ జనరేషన్స్ అందరికీ పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి, పిల్లలున్న వాళ్ళకి, ప్రతి ఒక్కటి రమ్మగారు అన్నట్టుగా సచ్ ఏ వాల్యుబుల్ పాయింట్. నిజంగా పెళ్లి చేసుకోబోయే ముందు ఒక్కసారి 1కి 10 సార్లు ఆలోచన చేసుకోండి. విడిపోవాలి అని అనుకోవడానికి ముందు పిల్లలు ఉన్నారా, ఒక కుటుంబ వ్యవస్థ బాగుంటే, అలాంటి కుటుంబాలు 10 ఉంటే ఆ సమాజం బాగుంటుంది, అలాంటి సమాజాలు ఉంటే దేశం బాగుంటుంది. సో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా ఉండాలని రమగారు మనందరం కోరుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సుబ్రహ్మణ్యం గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇవాళ నేను గొప్ప గొప్ప పాయింట్లు తెలుసుకున్నాను. రియలీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు. మీకు రమగారు చాలా మంచి పాయింట్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఈ డిస్కషన్ వినైనా కొంతమంది అయినా కాస్త ఆలోచించాలి కూడా అండి. అంతకు మించి మనకి ఇంకేం కావాలి? నిజంగా ఆలోచించాలి కూడా. లేదంటే రేపు భవిష్యత్తు లేదు, రేపటి తరానికి నాదే లేదు. వీళ్ళు చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. సో కాబట్టి ఖచ్చితంగా మేడం చెప్పినట్లు దాన్ని ఫాలో అయితేనే ఒక అంటే అందమైనటువంటి కుటుంబ సమాజాన్ని, అదేవిధంగా ఈ మిగతా అంటే అంచెలు దాటిన ఆనందంతో మనం బయటకు వెళ్ళగలగాలి. Such a great point, ma'am. Really. Thank you so much for your coming. Thank you.